మందుల కర్మాగారంలో మహా విపత్తు. పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ లో విస్ఫోటనం. 34 మందికి గాయాలు, కానరాని 5గురి ఆచూకీ. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. పీఎం మోదీ, సీఎం రేవంత్ రెడ్డిల దిగ్భ్రాంతి. కొనసాగుతున్న సహాయక చర్యలు. మంటల్లో చిక్కుకొని 19 మంది మృత్యువాత. ఇప్పుడు 19 కూడా దాటిపోయింది సంఖ్య. 25 మందికి పైగా చనిపోయినరు. ఆ మంటలతోటి, ఆ బ్లాస్టింగ్ తోటి ఎగిరిపడ్డారు అనమాట. 100 మీటర్లు అంటే ఇక్కడ నుంచి 100 మీటర్ల దూరంలో ఎగిసిపడ్డారంటే ఎంత దారుణమైనటువంటి ఘటన చూడండి. సంగారెడ్డి జిల్లా ఇక్కడనే పటాన్ చెరువు దాటిన తర్వాత పాశమైలారం ఉంటుంది. ఇండస్ట్రీస్ ఏరియాలో సిగాచి కంపెనీలో చాలా దారుణమైనటువంటి ఘటన జరిగింది. నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి ఘటన ఇది. ఎక్కడికక్కడికి చల్లా చెదురు అనమాట. కార్మికులు, వేరే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వలస కార్మికులు ఉన్నారు. ఎక్కడ లోపాలు జరుగుతూ ఉన్నాయి, వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఇండస్ట్రీస్ ఏరియాలలో, ఆ రంగారెడ్డి జిల్లాలోనే, ఇదే పాశమైలారం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో మరి ఎక్కడ అంత నిర్లక్ష్యంగా ఉంటా ఉంది? యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా, లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? గాల్లో కలిసిపోతా ఉన్నాయి ప్రాణాలు. మృతుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండు. ప్రధాని మోదీ గారు ఏం లాభం దిగ్భ్రాంతి వ్యక్తం చేసి? ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బాధ. ఎక్కడికో వచ్చి పొట్ట చేతన పెట్టుకొని ఈడ పని చేసుకుంటా, సొంత ఊరిని వదిలేసుకొని, సొంత కుటుంబాన్ని వదిలేసుకొని, ఎక్కడికో తెలియని ప్రాంతానికి వచ్చి, అరే కనీసం తినడానికి తిండే వస్తుందని చెప్పేసి ఈడికి వచ్చి పని చేసుకుంటా ఉంటే కార్మికులు పిట్టలాగా రాలిపోతా ఉన్నారు. చాలా దారుణమైనటువంటి ఘటన నిన్న కలిసివేసింది. ఇగో ప్రమాదంలో పేలుడు దాటికి ధ్వంసమైన పరిశ్రమ భవనం, బాయిలర్లు, సామాగ్రి. మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. పేలుడు సమయంలో ఏకంగా 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని చెప్పేసి అంచనా వేస్తా ఉన్నాడు. చూసిరా ఎంత ఉష్ణోగ్రత? 700 నుంచి 800 అంటే ఎంత దారుణమైనటువంటి ఉష్ణోగ్రత. ఒక 60-70 ఉంటేనే మనం తట్టుకోలేం. మనకి వేసవి కాలంలో, మంచి వేసవి కాలంలో 45-50 డిగ్రీలు వచ్చిందంటేనే మనం తట్టుకోలేం. అలాంటిది 700 నుంచి 800 డిగ్రీలు ఉందంటే చూడండి ఎట్లుందో. ఇగో కొన్ని పరిశ్రమల్లో కనీస భద్రత ప్రమాణాలు లేవు. కర్మాగారాల శాఖ పర్యవేక్షణ అంతంతే. మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఆచూకీ చెప్పాలంటూ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఘటన ఉన్నది. ఇంకో పాశమైలారంలో భారీ విస్ఫోటనం. సిగాచి పార్వా పరిశ్రమలో ప్రమాదం. 14 మంది దుర్మరణం, 50 మందికి పైగా గాయాలు. మరికొంతమంది కార్మికుల పరిస్థితి విషమం. చల్లా చెదురుగా ఎగిరిపడినటువంటి కార్మికుల మృతదేహాలు. సహాయక చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా. పేలుడు ధాటికి కూలిన పరిశ్రమ భ్రమణం. ఘటనపై నేడు స్పాట్ కు సీఎం వెళ్తా ఉండట. ముఖ్యమంత్రి వెళ్తా ఉన్నాడు. ₹1 కోటి ప్రకటించాలి. తర్వాత 150 మంది ఉన్నారా? 150 మంది దాకా ఉన్నారట దాంట్లో. ఎంత దారుణమైనటువంటి ఘటన ఉన్నదంటే ఎక్కడ జరుగుతా ఉన్నది? ఇదే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పర్ఫెక్ట్గా ఉండి ఆయనకి ఏం అనుమతులు ఉన్నాయి, ఎంత మేరకు చేయాలి, నిజంగా అక్కడ పర్యావరణ లోపం ఏమైనా జరుగుతూ ఉందా, కరెక్ట్గా మెయింటెనెన్స్ ఉన్నదా లేవా, మిషన్స్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ జరుగుతుందా లేదా అనేది ప్రతిదీ కనీసం ఏడబోయినరు. ఆడ సేఫ్టీ అధికారులు ఉన్నారా లేరా, ఉంటే పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా, ఫైర్ సేఫ్టీ ఉందా లేదా. ఇంత దారుణమా ఘటన? అంటే ఉత్తగానే గాలికి వదిలేస్తారా ప్రాణాలు? చెప్పుర్రి. ఏం చెప్తారు యాజమాన్యాలు? ఏం చెప్తారు సమాధానం? కొన్ని 100,000 కంపెనీలు పుట్టగొడుగులాగా పట్టుకొస్తున్నాయి. పుట్టగొడుగులాగా పట్టుకుని ఎవరికి ఐఎస్ఓ స్టాండర్డ్ ఉందో తెలియదు, ఎవరికి లేదో తెలియదు, ఎవడు ఏం తయారు చేస్తాడో తెలియదు, ఏం కథో తెలియదు, పర్యవేక్షణ లేదు. ఇవాళ జరిగిపోయిన తర్వాత దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం, ఆడికి పోయి పరిశీలించడం దేనికోసం? ఎందుకంటే ఇదంతా ఏదైనా జరగక ముందు కదా, జరగక ముందు, ప్రాణం పోకముందు ఇవాళ ఆలోచించాలి. కోటి రూపాయలు పడేస్తావు, 20 మంది చచ్చిపోతే 20 కోట్లు. మొత్తం మహా అయితే నీకు 100 కోట్లు ఖర్చేమో గంతే. మళ్ళా బిల్డింగ్ కట్టుకుంటాడు, మళ్ళా పట్టుకొస్తాడు అమాయకుల్ని, మళ్ళా మొదలు పెడతాడు. ఓ 6 నెలలు చక్కగా నడుపుతాడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పాటిస్తాడు. తర్వాత ఏముండదు. దేనికోసం? ఏం చేయడం కోసం? ఎన్ని రోజులు సంపాదించుకుంటాడు? మళ్ళీ 1 సంవత్సరం రోజులు సంపాదించుకుంటాడు. మా అయితే నెలకు సింపుల్ గా ఓ 10 కోట్లు సంపాదించుకున్నా కూడా సంవత్సరానికి 100-120 కోట్లు సంపాదించుకుంటాడు. పోయినాయి, మళ్ళీ పోయిన ప్రాణాలు వస్తాయి. ఎన్ని కంపెనీలు ఇట్లా పటాన్ చెరువు ఇండస్ట్రియల్ ఏరియా, పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలలో
అసలు ఎవడు ఏం జరుగుతా ఉంది? మగ్గిపోతా ఉన్నాయి జీవితాలు. అందులో ఎంతో మంది చచ్చిపోయినాడు, కొంతమంది అడ్రస్ ఆచూకీ కూడా ఉండదు. ఏడైనా ఒకడు ఇద్దరు చచ్చిపోతే ఇలా పెద్దగా భారీగా అయింది కాబట్టి ఇవాళ కనబడతా ఉంది. కానీ ఎంతమంది ఆగమైపోతా ఉన్నారు, ఎంతమంది గల్లంత అయిపోతా ఉన్నారు. ఏం చేస్తుంది మరి? నిద్రపోతా ఉన్నదా ప్రభుత్వాలు? దేనికోసం? ఇలాంటి సంఘటనలు చూసి ఒక 2-3 రోజులు మొత్తం దీని గురించి మాట్లాడుకోవాలి, మళ్ళా కామ్గా మర్చిపోయి ఉండాలి. దీనికోసమే కదా. వాడేమో 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటా కంపెనీలు పెట్టుకుంటాడు, కమిషన్లు ఇచ్చుకుంటా. ఈడ పేద ప్రజల ప్రాణాలు పోతా ఉన్నాయి, పేద ప్రజల ప్రాణాలు పోతా ఉన్నాయి. చాలా చాలా దారుణమైనటువంటి ఘటన నిన్న జరిగినది. పాశమైలలో చాలా దారుణమైనటువంటి ఘటన జరిగినది. అక్కడ నిర్లక్ష్యం ఉందట. అలా నిర్లక్ష్యం జరిగినది. ఇగో ప్రమాదస్థలి బాధిత కుటుంబ రోదనలు మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, మన తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఉన్నారు. మన తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా అక్కడ టెక్నీషియన్లుగా, ఆ తర్వాత ఆపరేటర్లుగా ఎంతో మంది అక్కడ పనిచేస్తా ఉన్నారు. ఇలా ఏం చెప్తారు సమాధానం? సమాధానం ఏం చెప్తారు? ఏదో ఒక 2-3 రోజులు అడపదడప చేసేస్తారు, అంతకంటే నిజంగా ఇది ఒక మంచి విఐపి కుటుంబంలో ఎవరికైనా జరిగితే ఇట్లనే ఉంటుందా? ఓ ఎమ్మెల్యే కుటుంబంలో జరిగితేనో, ఎంపీ కుటుంబంలో జరిగితే, మంత్రి కుటుంబంలో జరిగితే ఇట్లనే ఉంటుందా ట్రీట్మెంట్? ఎట్లుంటది కథ? ఎక్కడికక్కడికి షేక్ చేయరు. మరి ఇప్పుడు ఎందుకు చేస్తలేరు? ఇవాళ పోయి వస్తారు, చూస్తారు, అయిపోతుంది అంతే. వస్తారు, చూస్తారు, పోతారు. కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించట్లేదట కంపెనీలు. జర చర్యలు తీసుకోండి, సీరియస్ గా చర్యలు తీసుకోండి. అవసరమైతే వానికి మొత్తం క్యాన్సిల్ చేసి సీల్ చేసేసిండు మన కంపెనీ. సీల్ చేసేస్తే అప్పుడు తెలుస్తుంది ఎట్లా సేఫ్టీగా ఉండాలి, ఎట్లా ఏం చేయాలి, ఏంది కథ అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని కంపెనీ నడిపించుకుంటారు. చల్లా చెదురుగా పడిపోయినాయి. ఎక్కడికక్కడ కాలు ఒక దగ్గర, చెయ్యి ఒక దగ్గర, తల ఒక దగ్గర, గుర్తుపట్టలేనటువంటి పరిస్థితులు. 10 మంది అనుకున్నారు. నేను జరిగినటువంటి ఘటన 10 మంది అనుకుంటే ఇవాళ 25 నుంచి 30 మంది అయ్యారు. ఎవరు ఏం చెప్తాం సమాధానం? అంత ఆశామాష అయిపోయిందా ప్రజల ప్రాణాలంటే? జర సీరియస్ గా మరి యాక్షన్ తీసుకోండి. లేదు మేము ఇంతే, ఇదే కథ అనుకుంటే జరుగుతూనే ఉంటాయి ఘటనలు, ప్రజల ప్రాణాలు పోతూనే ఉంటాయి. తద్వారా ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. ఏం పట్టించుకుంటలేరా బాబు? పేదోళ్ళ ప్రాణాలు పోతా ఉన్నాయి, ప్రభుత్వం ముద్దు నిద్రపోతా ఉందని చెప్పి మాట్లాడుకుంటారు. ఎప్పుడేం జర కళ్ళు తెరిచి ఇండస్ట్రియల్ ఏరియాలు ఎన్నున్నాయి, కంపెనీలు ఎన్నున్నాయి, దానికి ఆఫీసర్లు ఎవడున్నాడు, ఏం చేస్తున్నారు, ఏంది కథ అనేది జర సీరియస్ గా దృష్టి పెట్టకపోతే చాలా ఇబ్బంది అవుతుంది.